హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ రోజు ఈ వీడియోలో ఒప్పో ఫైండ్ X9 Pro మొబైల్ గురించి తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఈ మొబైల్లో మనకి మెయిన్ హైలైట్ ఫీచర్స్ ఏంటంటే కెమెరా ఫ్రెండ్స్. ఈ కెమెరా మనం చూసుకొని 120fps లో డాల్బీ విజన్ వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మనకి పోర్ట్రేట్ షాట్స్ కానీ స్కిన్ టోన్స్ కానీ న్యాచురల్ గా వస్తాయి ఫ్రెండ్స్. అండ్ ఆల్సో ఈ మొబైల్ మనకి 120fps గేమింగ్ సపోర్ట్ తో MediaTek Dimensity 9500 చిప్సెట్ ప్రాసెసర్ తో 7500 mAh బ్యాటరీ కెపాసిటీతో 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 50 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ తో ఈ మొబైల్ వస్తుంది ఫ్రెండ్స్. అయితే ఈ వీడియోలో దీని యొక్క మెయిన్ కాన్ఫిగరేషన్స్ అండ్ హైలైట్ ఫీచర్స్, దీని యొక్క ప్రైస్, కంప్లీట్ డీటెయిల్స్ మన ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డిస్ప్లే విషయానికి వస్తే ఈ మొబైల్ యొక్క స్క్రీన్ సైజ్ మనకి 6.78 ఇంచెస్ స్క్రీన్ సైజ్ తో LTPO AMOLED డిస్ప్లే తో వస్తుంది. ఈ డిస్ప్లే యొక్క రిఫ్రెష్ రేట్ మనకి 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఈ డిస్ప్లే యొక్క పీక్ బ్రైట్నెస్ నిట్స్ వచ్చి 3600 నిట్స్ వస్తుంది. ఈ మొబైల్ మనకి డాల్బీ విజన్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ డిస్ప్లే మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2 ప్రొడక్ట్స్ తో వస్తుంది. ఇందులో మనకి HDR10+ సపోర్ట్ ఉంది. TEV లో బ్లూ లైట్ సర్టిఫికేట్ కూడా అయింది. ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి 16GB RAM 512GB స్టోరేజ్ వేరియంట్ లో వస్తుంది. ఇందులో మనకి ర్యామ్ టైప్ వచ్చి LPDDR5X ర్యామ్ అని తీసేశారు. స్టోరేజ్ టైప్ వచ్చి UFS 4.1 స్టోరేజ్ తో వస్తుంది. కెమెరా విషయానికి వస్తే మన బ్యాక్ సైడ్ వచ్చి ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. ఇందులో మనకి మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ తో సోనీ లిటియా 828 సెన్సార్ ని తీసేశారు. మన సెకండరీ కెమెరా విషయానికి వస్తే అల్ట్రా వైడ్ కెమెరా 50 మెగాపిక్సెల్ తో వస్తుంది. థర్డ్ కెమెరా విషయానికి వస్తే పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా 200 మెగాపిక్సెల్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ తో 3x ఆప్టికల్ జూమ్ అండ్ 120x హైబ్రిడ్ జూమ్ వరకు సపోర్ట్ చేస్తుంది. అండ్ ఆల్సో ఈ మొబైల్ మనకి టెలికన్వర్టర్ లెన్స్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఫ్రంట్ సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే 50 మెగాపిక్సెల్తో వస్తుంది. మన ఫ్రంట్ సెల్ఫీ కెమెరా చూసుకొని 4K వీడియోని 60fps అండ్ 30fps లో రికార్డ్ చేసుకోవచ్చు. మన బ్యాక్ సైడ్ రేర్ కెమెరా చూసుకొని 4K వీడియోని 120fps లో అండ్ 60fps లో 30fps లో రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో 4K వీడియోని 120fps లో స్లో మోషన్ లో కూడా రికార్డ్ చేసుకోవచ్చు. ప్రాసెసర్ విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి MediaTek Dimensity 9500 చిప్సెట్ ప్రాసెసర్ తో వస్తుంది. ఇది మనకి 3 nm తో బిల్డ్ అయిన చిప్సెట్ ప్రాసెసర్. ఇది ఆక్టా-కోర్ CPU ఫ్రెండ్స్. లాస్ట్ ఇయర్ ప్రాసెసర్ తో కంపేర్ చేసుకుంటే NPU 111% ఫాస్టర్, CPU వచ్చి మనకి 32% ఫాస్టర్, GPU వచ్చి 33% ఫాస్టర్ తో ఇంప్లిమెంట్ చేశారు ఫ్రెండ్స్. అండ్ ఆల్సో మనకి 36344 mm2 వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ అనేది ఇంటిగ్రేట్ చేశారు. అండ్ ఆల్సో ఈ మొబైల్ మనకి 120fps లో గేమ్స్ అనేది ప్లే చేసుకోవచ్చు. బ్యాటరీ విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి 7500 mAh బ్యాటరీ కెపాసిటీతో వస్తుంది. ఇందులో మనకి 80 వాట్స్ పవర్ అడాప్టర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ ఆల్సో 50 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్ మనకి IP66, 68, 69 వాటర్ అండ్ డస్ట్ ప్రొటెక్షన్తో వస్తుంది. అండ్ ఆల్సో మనకి స్ప్లాష్ టచ్ సపోర్ట్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఇంకా సాఫ్ట్వేర్ విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి కలర్ వాయిస్ 16, ఆండ్రాయిడ్ వర్షన్ 16తో వస్తుంది. 5 years వరకు వాయిస్ అప్డేట్, 6 years వరకు సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అనేవి వస్తాయి. ఈ మొబైల్ వైట్ అండ్ థిక్నెస్ విషయానికి వస్తే థిక్నెస్ వచ్చి 8.3 mm థిక్నెస్తో వస్తుంది. వెయిట్ వచ్చి 224 grams వస్తుంది. ఈ మొబైల్ మనకి 2 కలర్ వేరియంట్స్లో అవైలబిలిటీ ఉంది. టైటానియం చార్కోల్, సిల్క్ వైట్ ఈ 2 కలర్ వేరియంట్స్లో వస్తుంది. కనెక్టివిటీ విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి డ్యూయల్ సిమ్ 5G నెట్వర్క్ సపోర్ట్ చేస్తుంది. NFC ఫీచర్ అవైలబిలిటీ ఉంది. IR బ్లాస్టర్ అవైలబిలిటీ ఉంది. బ్లూటూత్ వర్షన్ 6.0 మీద రన్ అవుతుంది. Wi-Fi 7 సపోర్ట్ చేస్తుంది. USB 3.2 Gen 1 సపోర్ట్తో వస్తుంది. అండ్ ఆల్సో ఈ మొబైల్ మనకి అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సర్తో వస్తుంది. ఈ మొబైల్ మన ప్రైస్ విషయానికి వస్తే 16GB RAM 512GB స్టోరేజ్ వేరియంట్ వచ్చి 1,09,999 రూపాయలకు వస్తుంది ఫ్రెండ్స్. చూసారుగా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇటువంటి టెక్నాలజీ అండ్ సైన్స్ వీడియోస్ మిస్ కాకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.